ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డెప్యూటీ చైర్పర్సన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు. 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు. అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయాంలోనే మొదలయ్యాయి. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది. ఆర్థిక రంగంలో దేశానికి ఆయన మార్గదర్శి, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత, ఆయన చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి, భావితరాలు స్మరించుకోవాలి. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశంలో ప్రతి యువకుడికి, ప్రతి రైతుకు, ప్రతి పేదవాడికి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ దేశంలో ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారు వేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త, ఈ ఆర్థికవేత్త ఈ దేశం కోల్పోవడం అనేది మనకు తీరని లోటు. ఈ లోటు వారి కుటుంబానికే కాదు, యావత్ దేశానికి, ప్రపంచానికే ఒక గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది అధ్యక్ష. నీతి, నిజాయితీకి, నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదాహరించాల్సి వస్తే, రోల్ మోడల్గా ఎవరినైనా మనం తీసుకోవాల్సి వస్తే ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. చాలామంది వారు మౌనంగా ఉంటారనో, మౌనముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను
ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము, వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. విమర్శలను సైతం వారు విమర్శించలేని పరిస్థితులు కల్పించి వారు ఒక గొప్ప నాయకుడిగా వారు రాణించారు. ఈ తరం ఎవరినైనా ఆర్థిక విషయాలలో కానీ రాజకీయపరమైన అంశాలలో కానీ ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే మొదటి స్థానంలో ముందు వరుసలో ఉండేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. అదేవిధంగా వారి నిరాడంబరత, అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎంత నిరాడంబరంగా, ఎందుకంటే పార్లమెంట్లో వారితో పాటు వారు రాజ్యసభలో ఉన్నప్పుడు లోక్సభలో మేము ఉన్నాం. ఒక ధర్నా కార్యక్రమంలో నేను, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నాడు. వారు వచ్చి మా మధ్యలో మాతో పాటు కూర్చొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించడమో పెత్తనం చెలాయించడానికి చట్టాలను వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మాలాంటి మొదటిసారి పార్లమెంట్ సభ్యులైన మాతో పాటు కూడా అక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చొని వారు ప్రజాస్వామ్యం పట్ల ఎంత విశ్వాసంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో ఏ విధంగా పనిచేసినరో వారితో పాటు ఆ రోజు ధర్నాలో పాల్గొనడం అనేది నాకైనా, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అధ్యక్ష. ఎవరైనా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఇలా రకరకాల హోదాలు చేసి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతోని నిరసన కార్యక్రమంలో పాల్గొని అందరి సహచర పార్లమెంట్ సభ్యులతో నిరసనలో పాల్గొనడం అనేది వారి నిరాడంబరత, వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకానికి మనము ఆ అంశాన్ని ఉదాహరించుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశం, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న రైతాంగం ఈరోజు ఉపాధి హామీ పథకం, భూమి లేని కూలీలకు ఒక పని కల్పించాలి 100 రోజులు. ఆ 100 రోజుల పని ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించవచ్చు అన్న గొప్ప లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపూర్లో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని దేశానికే అంకితం చేయడం జరిగింది. ఇదే విధంగా సమాచార హక్కు చట్టం కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో పారదర్శకమైన పరిపాలనను అందించాలి అనంటే పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులను అన్నింటినీ వారు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే వారు ఏ మాత్రం కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా 10 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలన అందించడమే కాకుండా చట్టంలో సమూలమైన మార్పులను తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం, గతంలో ప్రభుత్వాలు భూమి సేకరించాలన్నప్పుడు, భూమి తీసుకోవాలనుకున్నప్పుడు భూ యజమానులతో సంబంధం లేకుండానే తీసుకునే పరిస్థితులు, నష్టపరిహారం కూడా పూర్తి స్థాయి